ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసేయ్, నా మీద దయ కలగట్లేదా? అన్నం నేను తీసుకొచ్చాను కదా, అమ్మని పిలవకు. బాగా ఆకలిగా ఉందా నాన్న? అవును, తొందరగా ఇవ్వు. నేను తినిపిస్తానుండు. అవసరం లేదులే, నేను తింటాను. నా కాళ్ళు చేతులు ఏం పడిపోలేదు, ఇవ్వు. అమ్మ చేతి గోరు ముద్దలు ఎప్పుడూ తినలేదని చందమామను చూపించి అన్నం తినిపించడం గుర్తులేదని అంటుండేవాడివి కదా. అందుకే ఈ పూట నేనే నీకు అన్నం తినిపిస్తాను. కారంగా ఉందా? మంచినీళ్లు తాగు. కారం కాదమ్మా. మీ అమ్మ తినిపించినట్టు అనిపించిందా? వదిలవని. వద్దక్కా. నేను మొహం మీద తలుపులు వేసేస్తే అది అమ్మను కాదని నాన్నకి ఎలా అన్నం పెడుతుంది? జన్మనిచ్చాడు కదక్కా, అందుకే నాన్న ఆకలితో ఉంటే తట్టుకోలేకపోయింది. కడుపు నిండా తిను. పదే పదే తిడుతుంటే బావ మరీ మొండివాడైపోతాడు. చెడ్డవాడు చెడ్డవాడు అంటుంటే చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. మంచివాడు మంచివాడు అని 10 సార్లు అంటే మాత్రం మంచివాడిగా మారిపోతాడా ఏంటి? భార్యగా నువ్వు, మరదలుగా నేను బావని మార్చలేకపోయాం. అక్కడ అన్నం పెడుతుంది కూతురు. ఆ కూతురులో కన్న తల్లిని చూసుకున్నాడు అంటే కూతురు కోసమైనా మారతాడేమో. మార్పు ఏ సమయంలో మొదలవుతుందో, ఎవరి దగ్గర నుంచి మొదలవుతుందో చెప్పలేమక్కా.
చూడు, వాళ్ళిద్దరిని చూడు. బాలదేవత భక్తుడికి ప్రసాదం తినిపిస్తున్నట్టు ఎంత చక్కగా అనిపిస్తుందో. ఇప్పుడు నువ్వు ఆపావంటే ఏదో జరగబోయే మంచిని ఆపినట్టు కూడా అవ్వచ్చు. పైనుంచి దేవతలు ఈ క్షణం ఏమని ఆశీర్వదిస్తారో తెలియదు కదా. సరిపోయిందా? ఇంకా తీసుకురానా? చాలమ్మా. నువ్వు మంచిగా మారావనుకో, నీకు రోజు ఇలానే తినిపిస్తాను. అవని, కూర్చో. వదిన వాళ్ళండి. పలకరిద్దామని అనుకుంటున్నావా ఏంటి? అక్క అనే అభిమానంతో నేను మాట్లాడినా, అన్నయ్య అనే పిలుపుతో నువ్వు పిలిచినా మొహాలు చాటేసుకుంటారే గాని బంధాలకు విలువనిచ్చే మనసు వాళ్ళ దగ్గర ఎప్పుడో చచ్చిపోయింది. ఇద్దరి మొహాల్లో చాలా సంతోషం కనబడుతుంది. ఏదో విశేషం ఉన్నట్టుంది. మనిద్దరిని బయటికి పంపించేసిన తర్వాత నుంచి ఆ గ్యాంగ్ అంతా సంతోషంగానే ఉన్నారు కదా. ఏంటి పెద్దిరాజు గారు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటండి వసంత్ గారు, స్వీట్లు తీసుకుని వెళ్తున్నారు? ఏదైనా విశేషమా? అవునండి. మాకు చెప్పేదేనా? అయ్యో, రహస్యమేం కాదండి, నలుగురితో పంచుకునేదే. మరీ ముఖ్యంగా మా రక్త సంబంధికులకు, చుట్టాలతో పక్కాలతో చెప్పుకునేదే. అంత గొప్ప విశేషం ఏంటండి? మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గొప్ప విశేషం. రేపు మా అమ్మాయి కావ్యకు పెళ్లి చూపులు. ఇంతకాలానికి కావ్యకి కళ్యాణ గడియలొచ్చాయన్నమాట. అవునండి, తన ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్ళై పిల్లలు పుడుతుంటే నా బిడ్డకు అన్నీ ఉండి కూడా నుదుటిన పెళ్లిరాత లేదేంటా అని రోజూ బాధపడుతూనే ఉండేవాళ్ళం. మగపిల్లవాడు ఇంట్లో 4 రోజులు ఉండిపోయినా 40 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా ఏ నోరు ఏమీ అనదు కాని, ఆడపిల్లకి పెళ్ళీడు దాటి 6 నెలలు ఇంట్లో ఉందంటే అందరూ అనేవారే. మంచి మాట అన్నారు. పెళ్లికి పిలవండి, మర్చిపోకండి. అయ్యో, ఎంత మాట. సరేనండి. బావా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.